చెప్తా. ఫస్ట్ అయితే కార్ ఎందుకు తీసుకున్నాను పర్పస్ చెప్తా. ఇంకొకటి ప్రాజెక్ట్ కార్ కింద కూడా తీసుకుందాం అని చెప్పేసి. ఐ లవ్ దిస్ కార్. నడుపుతున్నప్పుడు అయితే మస్తు మజా వస్తుంది. గాట్ ఇట్ ఫర్ వెరీ గుడ్ ప్రైస్ కూడా. మనం ఒక 40,000 పెడితే దీన్ని డౌన్ పైప్ సంథింగ్ చేంజ్ చేసేసి దాని తర్వాత దీనిలో ఒక ట్యూన్ వేస్తారంట. ఇన్స్టెంట్గా దిస్ కార్ విల్ ప్రొడ్యూస్ 300 Nm of torque and 200 bhp instant. Okay, so what's up guys, welcome back to the channel. సో ఈరోజు ద వ్లాగ్ ఈస్ ఫైనలీ ఏం కార్ తీసుకున్నా అనేది రివీల్ అనమాట. దిస్ ఈస్ ద కీ. సో నేను మీకు చెప్తా. ఫస్ట్ అయితే కార్ ఎందుకు తీసుకున్నాను పర్పస్ చెప్తా. దేర్ ఆర్ 2 reasons. ఒకటి ఫ్యామిలీ కోసం అండ్ ఇంకొకటి ప్రాజెక్ట్ కార్ కింద కూడా తీసుకుందాం అని చెప్పేసి. అండ్ మెయిన్ గా ఇది నాకు వెరీ గుడ్ డీల్ దొరికింది అనమాట ఈ కార్. విచ్ ఇస్ నాకు తెలిసి చాలా మంది ఆల్రెడీ అసెసిన్స్ లైవ్ అని నా యూట్యూబ్ కామెంట్ అతను గెస్ట్ చేశాడు. ఎగ్జాక్ట్ గా గెస్ట్ చేశాడు. చాలా మంది హోండా సివిక్ ఇలా రకరకాలు చెప్పారు. సో నాకు అప్పుడే అనిపించింది మీరందరూ కూడా నేను ట్యూన్ చేసే కార్స్ కానీ అలా తీసుకుంటాను. బట్ మెయిన్ పర్పస్ వచ్చి ఫ్యామిలీ కోసం తీసుకున్నాం. కానీ దట్స్ ఫర్ లైక్ వెరీ ఫ్యూ మంత్స్. సో మై బ్రదర్ విల్ బి లీవింగ్ అనమాట టు అదర్ కంట్రీ. సో అప్పుడు దాకా కొంచెం మాకు కార్ కావాల్సింది ఉండే. అప్పుడు దాకా వెళ్ళినా కార్ తీసుకుంటాం కాబట్టి తీసుకునేది ఏదో ప్రాజెక్ట్ కార్ లాగే తీసుకుని దాన్ని ట్యూన్ గీన్ అని చెప్పించుకున్నాం కదా తర్వాత ఫ్యూచర్లో అనేసి కూడా ఉంది. సో మెయిన్గా అయితే ట్యూన్ ఇవన్నీ కంటే ఎక్కువ ఐ వాంట్ టు మేక్ ఇట్ మోర్ అపీలింగ్. రోడ్ పైన దీనికి బాడీ కిట్స్ కానీ అవన్నీ వేసి ఇంకా ఎక్కువ అపీలింగ్ చేయాలని ఉంది. ఐ లవ్ దిస్ కార్. నడుపుతున్నప్పుడు అయితే మస్తు మజా వస్తుంది. అండ్ యూ గైస్ షుడ్ నో బై నౌ ఏం కార్ అయి ఉండొచ్చు అని. సో విచ్ ఈస్ ఏ Volkswagen Vento. So ఇది 2013 car which is a 1.6 diesel highline. So this car comes with 2 airbags అన్నమాట. ప్రస్తుతానికి ఈ కార్ లో న్యూ క్లచ్, న్యూ టైర్స్, న్యూ సస్పెన్షన్స్, న్యూ బ్రేక్స్, న్యూ బాడీ పెయింట్. మొత్తం కార్ వాస్ రీపెయింటెడ్ రీసెంట్లీ. మొత్తం ఇవంతా ఒక 4 months బ్యాక్ అయింది అనమాట. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రాపర్ గా యూ విల్ నో సంథింగ్ కి రేర్ అలాయ్ వీల్ వచ్చేసి వెంటోది అండ్ ఫ్రంట్ అలాయ్ వీల్ ఇది ఒక్క అలాయ్ వచ్చేసి పోలోది అనమాట. యూ కెన్ సీ ద డిఫరెన్స్. అది ఎందుకో కూడా చెప్తా. సో మా ఫ్రెండ్ కార్ అది. సో హీస్ ఎ నేషనల్ ర్యాలీ ఛాంపియన్. సో హీ ఓన్స్ ఎ గరాజ్ కూడా. తన పర్సనల్ కార్ ఇది. బట్ తను వేరే రీజన్స్ హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు రేసింగ్ మోర్. సో దాని ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఎక్కువ వాడలేకపోతున్నాడు. సో హీ వాంటెడ్ టు సెల్ ఇట్. సో హీ సోల్డ్ ఇట్ టు మీ. సో ఈ స్పెసిఫిక్ పార్ట్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ యాక్చువల్గా ఒక చిన్న క్రాష్ అయింది అనమాట. సో హెడ్ లైట్ బంపర్ అండ్ అలాయ్ విరిగిపోయింది. సో దట్స్ ద రీజన్ హీ హ్యాడ్ టు చేంజ్. అండ్ ప్రతి పార్ట్ ఏదైతే చేంజ్ చేస్తారో ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ వోక్స్వాగన్. ఎవ్రీథింగ్ ప్రాపర్ OEM పార్ట్స్ వేసారనమాట. సో నేను తీసుకున్న తర్వాత నుంచి ఏమేమి చేంజెస్ చేశాను కూడా మీకు చూపించేస్తా. ఒకటి వచ్చేసి మన ఈ కీకి సమ్ మెటాలిక్ కీ ప్రొటెక్టర్ సంథింగ్ వేసా విచ్ లుక్స్ వెరీ గుడ్. BMW M సిరీస్ లాగా అనిపిస్తుంది కానీ ఇట్స్ నాట్. సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ నైస్. సో ఒకటి వచ్చేసి మన ఫాగ్ ల్యాంప్స్ లో నేను LED బల్బ్స్ చేపించాను. నెక్స్ట్ వచ్చేసి దీని హెడ్ లైట్స్ కి 55 watts బల్బ్ ఉంటే ఇప్పుడు 90 or 110 watt బల్బ్స్ వేసాము విచ్ ఈస్ హాలోజిన్. దీనికి హెడ్ లైట్ కిట్ కూడా వేసాం అనమాట. సో దాని వల్ల త్రో ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్పేసి. అండ్ దెన్ మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇవి తగలకుండా ఇది పెట్టించాను. అండ్ లోపల ఆబ్వియస్లీ జెట్ బ్లాక్ వాట్ ఎవర్ మెష్ అదే ఇప్పించాము. సో ఈ స్పాయిలర్ కూడా యాక్చువల్లీ దీనికి ముందు ఉండే అనమాట. సో కార్ మా ఫ్రెండ్దే కాబట్టి వాడు ఎక్కడో చార్మినార్ దగ్గర పెట్టినప్పుడు ఎవరో పీకేశారంట. సో అగైన్ ఆ స్పాయిలర్ తెప్పించుకున్నాడు. కాకపోతే ఇంకా నేను తీసుకుంటున్నాను ఆ స్పాయిలర్ కూడా వేసేసాడు. అది వైట్ స్పాయిలర్ ఉండే బట్ ఐ వాంటెడ్ ఇట్ బ్లాక్. సో వాడు బ్లాక్ పెయింట్ చేసి ఇచ్చాడు మొత్తం. అండ్ ఐ షో యూ సంథింగ్. ఆల్రెడీ ఈ కార్ కోసం వి గాట్ ది బాడీ కిట్. సో సైడ్ స్కర్ట్స్ ఇంకా ఫ్రంట్ స్ప్లిటర్స్ ఉన్నాయి అనమాట దీంట్లో. సో మనకి ఫ్రంట్ బంపర్ దగ్గర ఇలా సైడ్ కి ఇది వస్తుంది. యాజ్ యూ గైస్ కెన్ సీ మీకు అర్థమైపోతుంది చూస్తేనే. అండ్ సైడ్ స్కర్ట్స్ కిందకి ఇది వస్తుంది. ఇదంతా కూడా మనం సాటర్డే అలా వెళ్ళి ఫిట్మెంట్ అంతా ఫిట్ చేయించుకోవాలి అవన్నీ. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి దీంట్లో. ఐ టెల్ యూ విచ్ ఆర్ దోస్ వర్క్స్ అని కూడా నేను చెప్తాను మీకైతే. అండ్ ఇంకొకటి ఏం తీసుకున్నామంటే సో లెట్ us sit in the car. అసలు చూడండి కార్ కూడా సెక్సీ క్లీన్, వెరీ క్లీన్ కార్. ఎవ్రీథింగ్ లిటరల్ గా నేను చాలా వోక్స్వాగన్స్ లో చూసి వాల్యూమ్ బటన్ అప్ డౌన్ చేస్తున్నప్పుడు అది పైకి కిందకి దానికి ఇష్టం వచ్చినట్టు అవుతుంది అనమాట. ప్రాపర్ గా పని చేయదు. దీనిలో అది కూడా పని చేస్తుంది. అండ్ దీనిలో ఇటు బటన్స్ లేదు, ఇటువైపు బటన్స్ ఉన్నాయి. అండ్ వెరీ క్లికీ బటన్స్, లవ్లీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చి మనం రివర్స్ కెమెరా ఇప్పించాం విచ్ ఇస్ నాట్ ఆఫ్ ఎ గ్రేట్ క్వాలిటీ. బట్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ 2013 కార్. నార్మల్ గానే దీనికి రివర్స్ కెమెరా లేదు, రివర్స్ సెన్సర్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీ కోసం కాబట్టి దే విల్ నీడ్ ఏ రివర్స్ కెమెరా కాబట్టి రివర్స్ కెమెరా కూడా ఇప్పించాం. ఐ షో యూ. కార్ ఆన్ చేస్తేనే దానికి ప్రాపర్ పవర్ వెళ్తుంది కాబట్టి ఇట్ విల్ వర్క్ యాజ్ యూ కెన్ సీ. సో ఇదన్నమాట రివర్స్ కెమెరా విచ్ ఇస్ ఎ 720p కెమెరా. సో డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. AC or everything is working really good. అండ్ నేను ఈ కార్ తీసుకున్న ఫస్ట్ సెకండ్ నేను ఏం చేయించాను తెలుసా, నేను అమెజాన్ లో డాష్ క్యామ్ అయితే ఆర్డర్ ఇచ్చేసి డాష్ క్యామ్ ఫిట్ చేసేసాను అనమాట. ట్రస్ట్ మీ, డాష్ క్యామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇండియన్ రోడ్స్. మన వాళ్ళు ఎప్పుడైనా ఏమని చేస్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కార్లో ఫర్ నౌ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో కూడా నేను మీకైతే చెప్పేస్తాను. ఒకటి వచ్చేసి మనకి
ఇది విరిగింది అనమాట. సో ఇది కూడా వాడు చేంజ్ చేసి ఇస్తున్నాడు మనకి. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కాస్ట్ అనమాట, అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి సీట్ బెల్ట్ ఉంటుంది కదా. సో దీని సీట్ బెల్ట్ ప్యాసింజర్ సైడ్ ఏమి ఇష్యూ ఉంది అంటే, సో ఇప్పుడు మీరు ఈ సీట్ బెల్ట్ కిందకి చేస్తారు, మళ్ళీ అది పైకి పోదు. సో కొద్దిగా ఇలా పుష్ చేస్తూ పైకి పంపాలన్నమాట దాన్ని. బేసిక్ ఏంటంటే దీని లోపల ఉండాల్సిన స్ప్రింగ్స్ అవన్నీ కూడా స్లైట్గా లూజ్ అయిపోయినాయి. సో ఆ స్ప్రింగ్స్ కూడా చేపించేస్తున్నాం మనం. సో నాట్ అన్ ఇష్యూ. ఇవన్నీ మనము త్వరలోనే చెప్పిపోతున్నాం. అది కూడా ఇది ఒక ప్రాజెక్ట్ కార్ది కూడా సిరీస్ లాగా చేద్దామని అనుకుంటున్నాను నేను. విల్ సీ వాట్ ఆల్ విల్ డూ. మోస్ట్లీ బాడీ కిట్స్ అవన్నీ వేపిద్దాం అనేసి ప్లాన్ అనమాట. అండ్ దిస్ కార్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 110 bhp అనుకుంటా. అండ్ టార్క్ కూడా ఐ గెస్ 100 or 105 సంథింగ్, నాకు గుర్తుకులేదు ప్రాపర్గా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఐ వాంట్ టు చేంజ్ దీస్ లైట్స్. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి ఈ లైట్స్ ఉన్నాయి కదా, I don't like this. So I generally prefer halogen. మోర్ రెట్రోయిష్, మోర్ ఓల్డ్ స్కూలిష్ వైబ్ ఉంటుంది. సో మీకు అనిపించచ్చు అన్న ఏందన్నా నువ్వు బైక్ కూడా 2012 తీసుకున్నావు, కార్ 2013 తీసుకున్నావు, ఎందుకు బ్యాక్ గోయింగ్ టు ఓల్డ్ స్కూల్ అని చెప్పేసి. అలా ఏం లేదు. ఐ గాట్ దిస్ కార్ ఫర్ వెరీ గుడ్ డీల్. మీరు అసలు చూడండి ఇంత క్లీన్ వెంటో మీకు దొరుకుతుందా చెప్పండి మీరే, ఎంత క్లీన్గా ఉంది. అండ్ ఐ గాట్ ఇట్ ఫర్ వెరీ గుడ్ ప్రైస్ కూడా. నేను ప్రైస్ అయితే రివీల్ చేయాలనుకోవట్లేదు, బికాస్ ఐ డోంట్ నో, ఐ మైట్ యాక్చువల్లీ అగైన్ సెల్ ఇట్ కూడా. మేము త్వరలో కూడా అమ్మచ్చు, అమ్మి వేరేమైనా కార్ కొంటామో తెలియదు. ఏది అసలు ప్రాపర్ ప్లానింగ్ అంటూ ఏది లేదు. వి జస్ట్ వెంట్, మంచి డీల్ ఉంది, వి టుక్ ఇట్. అండ్ దాని తర్వాత మాకు ఏమేమైతే నెసెసరీ థింగ్స్ ఉన్నాయో, ఏమేమైతే ఇంపార్టెంట్ స్టఫ్ ఉందో అవన్నీ చెప్పించాం. అండ్ ఇంకొకటి హైలైట్ అయింది తెలుసా, దీనిలో స్పీకర్స్ కూడా వీ హ్యావ్ దిస్ కోడా BRS స్పీకర్స్. సో లిటరల్గా నా దగ్గర ఉన్న నెక్సాన్ ఈవీ కంటే దీనిలో స్పీకర్స్ క్వాలిటీ ఇంకా బెటర్ ఉంది. బేస్ క్వాలిటీ వచ్చి దానిలో బెటర్ ఉంది. దీనిలో బేస్ ఒకటే కొంచెం మైనస్ పాయింట్, బట్ ద క్లారిటీ ఆఫ్ ద వోకల్స్ కానీ, మిడ్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్, వీటి క్లారిటీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. మీరు ఎంత వాల్యూమ్ పెట్టినా కూడా అది మాత్రం డౌనే అవ్వదు. అండ్ ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, Volkswagens లో దే ఆర్ వెరీ రిలయబుల్ ఇంజన్స్, వెరీ 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 రిలయబుల్ ఇంజన్స్. అసలు చాలా మందికి తెలీదు. మా ఫ్రెండ్ దగ్గరే ఉంది, హీ డ్రోవ్ ఇట్ అరౌండ్ 1,30,000 kilometers అనమాట. ఇట్స్ స్టిల్ రన్నింగ్ ఫైన్. ఐ సా వీడియోస్, దానిలో చాలా మంది 2 lakh kilometers కూడా నడిపారు, అండ్ ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఫైన్. సో మీరు దీన్ని స్టాక్ గా ఉంచితే దిస్ ఈస్ వెరీ రిలయబుల్ ఇంజన్. స్టాక్ గురించి మీరు ఎప్పటికప్పుడు దీనిలో పనులు చేపిస్తూ ఉంటే, లైక్ సర్వీస్ కానీ ఎవ్రీథింగ్ ఆన్ టైం చేపించినప్పుడు దిస్ కార్ విల్ రన్ మోర్ రిలయబుల్ ఆర్ లైక్ ఏ జపనీస్ మెషిన్స్. సో అదొకటి ఉంది. మీకు హుడ్ కూడా ఓపెన్ చేసి చూపించేస్తా, జస్ట్ సో దట్ యూ విల్ నో లోపల కూడా హౌ క్లీన్ ఇట్ ఈస్. లెట్ మీ ఓపెన్ ద హుడ్. సో దిస్ is the 1.6 liter Volkswagen Vento TDI. సో ఇట్స్ ఎ మాన్యువల్ కార్, 5 gear. చూడండి ఇక్కడ ఎయిర్ ఇంటేక్ ఇక్కడ నుంచి అక్కడికి, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో క్లీన్ అండ్ వెల్ డన్. వాడు నాకు ఇచ్చే ముందు మొత్తం ఎవ్రీథింగ్ క్లీన్ చేయించాడు పాపం, వెరీ క్లీన్. సో ఇప్పుడు ఈ కార్కి బాడీ కిట్స్ ఇవన్నీ కూడా వాడి దగ్గర నుంచి తెప్పించుకొని వాడి దగ్గర చేపిస్తున్నా. ఇన్ కేస్ యూ గైజ్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్, మీ కార్కి మోడ్స్ కానీ, ట్యూనింగ్ కానీ, ఏమైనా ఎగ్జాస్ట్ ఏమున్నా కానీ హీ విల్ టేక్ కేర్. నేను కింద వాడితో ఒకసారి మాట్లాడి వాడి గరాజ్ ది లొకేషన్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టేస్తా. మీరు మీ కార్కి కానీ ఏమైనా చేయించుకోవాలనుకుంటున్నారంటే యూ గైస్ కెన్ గో విజిట్ హిమ్. అండ్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు డిస్కౌంట్, వాడికి అయితే చెప్పి పెడతా, ఇలా మీరు నా పేరు రేవంత్ ఎర్రలా వీడియో చూసి వచ్చాం అలా ఏమైనా చెప్తే మేబీ హీ విల్ వర్క్అవుట్ సమ్ డిస్కౌంట్ ఫర్ యూ, నాట్ లైక్ అ లాట్, ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి సమ్ డిస్కౌంట్ అయితే ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. వాడికి చెప్పైతే పెడతా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో కింద కామెంట్ డౌన్ చేయండి, హౌ డిడ్ యూ గైస్ లైక్ దిస్ కార్, గుడ్ చాయిసా కాదా. అండ్ దీనికంటే మనం ఒక 40,000 పెడితే దీన్ని డౌన్ పైప్ సంథింగ్ చేంజ్ చేసేసి దాని తర్వాత దీనిలో ఒక ట్యూన్ వేస్తారంట. ఇన్స్టెంట్ గా దిస్ కార్ విల్ ప్రొడ్యూస్ 300 Nm ఆఫ్ టార్క్ అండ్ 200 bhp ఇన్స్టెంట్. ఆ 40,000 పెట్టిన నెక్స్ట్ సెకండ్, జస్ట్ ఇమాజిన్. అండ్ అది కూడా ఓన్లీ ఫర్ దిస్ కార్, దిస్ 1.6 liter ఇంజన్ కే. అప్పట్లో కార్స్ అలాంటిది అసలు మన 2013, 2012, 2005 తర్వాత వచ్చిన కార్స్ కానీ, 2005 ముందున్న కార్స్ కానీ, ఆ నామ్స్ గేమ్స్ లేని టైమ్స్ లో మీరు దీన్ని ట్యూన్ చేయాలని ఏం చేయాలన్న మెంటల్ అసలు నెక్స్ట్ లెవెల్ అవుతుండే. బట్ ఇప్పుడు కొద్దిగా మన కొత్త కార్స్ లో కొత్త టెక్ న్యూ అన్నిటి వల్ల వి ఆబ్వియస్లీ హ్యావ్ ఫ్యూ ఇష్యూస్. మీరు ట్యూన్ గీన్ ఏమైనా చేయాలంటే అంత BHP కూడా పెరగదు. బట్ జస్ట్ ఇమాజిన్ 200 bhp and 300 Nm ఆఫ్ టార్క్. అది మనం చేపిద్దామా వద్దా అనేది కింద కామెంట్ డౌన్ చేయండి. లెట్స్ సీ వాట్ డూ యూ గైస్ థింక్. ట్యూన్ చేపిద్దామా లేదా బాడీ కిట్స్ అవన్నీ వేపించి దీన్ని టోటల్ లుక్స్ మార్చేద్దామా, కింద కామెంట్ డౌన్ చేసి అయితే చెప్పండి. విల్ సీ హౌ ఇట్ గోస్. నాకు కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి చేపియాలి, అది ఇది అని చెప్పేసి. బట్ అన్ని స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లంగా ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ తీసుకెళ్దాం. దట్స్ వెన్ యూల్ హ్యావ్ ఫన్ కూడా. మీరు ఒక్కటేసారి కార్ కొనేసి అన్ని చేపించేస్తే మీకు ఆ ఫన్ ఉండదు. స్టెప్ బై స్టెప్ చేసినప్పుడే యూ లవ్ ఇట్. మీకు ఇంకా అది ఎక్కువ కనెక్షన్ ఫీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, నేను జిక్సర్ తీసుకున్నాను, నాకు దానికంటే ఎక్కువ నా ADV 390 ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. బికాస్ దాన్ని నేను స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకున్నా. ఇంజన్, క్రాష్ గార్డ్స్, ఇలా అన్ని నేను ఇంట్లో కూర్చొని ఓపెన్ చేసి నా సొంతంగా ఇప్పి చేసుకున్నా. బట్
బట్ జిక్సర్తో అలా కాదు. జిక్సర్ ఈజ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ బైక్. నేను ఓపెన్ చేసి గెలుక్కోవాలనుకోవట్లే. ప్లస్ ఏమైనా యాక్సెసరీస్ వస్తాం దీనికి, ఎట్లైనా టేల్ దాని ఏమంటారు శాడిల్ బ్యాగ్స్ కోసము టాప్ ర్యాక్స్ ఇవన్నీ వేయలేము కదా మనము. సో ఏడీవీ అయితే నేను ప్రతి ఒక్కటి దానిపైన ఉన్న ప్రతి ఒక్క యాక్సెసరీస్ నేను ఇంట్లో కూర్చొని సొంతంగానే పెట్టుకున్నా. సో నేను చాలా ఎక్కువ కనెక్టెడ్ ఉంటా బైక్ తోటి. మేబీ జిక్సర్తో కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ దట్ కనెక్షన్. నాకు ఇప్పటికే ఐ మిస్ మై ఏడీవీ 390 మోర్ దెన్ ఎనీథింగ్. ఏ బైక్ అంటే ఏప్రిల్ కంటే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ ఐ మిస్ దట్ బైక్ ఓన్లీ మోర్. బికాస్ దానిపైన అలా వర్క్ చేశాను కాబట్టి ఐ గేవ్ మై టైం. కూర్చున్న స్క్రూ డ్రైవర్ కిట్ అన్ని తీసుకొచ్చి ఒక్కొక్కటి ఓపెన్ చేసి ప్యానలింగ్ అన్ని పెట్టుకున్నా. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఒక 1.5 year తర్వాత ఇట్ వాస్ టోటలీ బిల్డ్. అండ్ అది ప్రాపర్గా బిల్డ్ అయిన టైంలో అమ్మేసి ట్రాక్ కోసం ఏప్రిల్లో తీసుకున్నాం. సో అదైందనమాట. బట్ యా, అండ్ దిస్ కార్ హ్యాస్ ఎ వెరీ గుడ్ బూట్ స్పేస్. మనం ట్రాక్ సూట్ ఏమైనా ఉన్నా కూడా దీనిలో వేసేయచ్చు. అండ్ ఇది లిటరల్లీ కొన్నప్పటి నుంచే రెడీ టు టూర్ అనమాట. సో మీరు టూర్ చేయాలంటే కూడా ఇట్లా రెడీ ఉండే కార్, లెట్స్ గో అన్నట్టు. అంత క్లీన్ బిల్ట్ ఉండే కార్. సో వాడి కోసం వాడు అన్ని చేయించుకున్నాడు మా ఫ్రెండ్, బట్ ఈ హ్యాడ్ టు సెల్ ఇట్. సో ఫైనల్లీ మనకు ఆ డీల్ వచ్చేసిందని మనం అయితే తీసేసుకున్నాం. యా, వీ హ్యావ్ టు గెట్ ద బాడీ కిట్స్ అండ్ ఎవ్రీథింగ్ డన్. అండ్ అఫ్ కోర్స్ ఇలా చిన్న వర్క్స్ ఉంటాయి. సో ఒక 13 years old కార్లో ఇలాంటి చిన్న వర్క్స్ ఇస్ వెరీ కామన్, పక్కా ఉండాల్సిందే, ఉంటాయి కూడా. సో వాట్ యూ గైస్ థింక్ అబౌట్ దిస్ కార్? మీరు కింద కామెంట్ డౌన్ చేయండి మీకు ఏమనిపిస్తుంది ఈ కార్ అని చెప్పేసి. అండ్ దీనికి ఏమేమి చేపిస్తే బాగుంటుంది, బాడీ కిట్స్ ఎలాంటివి ఉంటే బాగుంటుంది. మీరు నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. దానిలో మీరు ఏమైనా బాడీ కిట్స్ కానీ, హెడ్ లైట్స్ కానీ, ఎనీ మోడ్స్ మీకు ఏమైనా కనిపిస్తే యూ సెండ్ ఇట్ టు మీ. ఐ విల్ ఆల్సో చెక్. నచ్చితే వేయించుకోవచ్చేమో, హూ నోస్. సో మీకు ఏదైతే అనిపిస్తుందో అవన్నీ సెండ్ చేయండి. అండ్ కింద కామెంట్ డౌన్ చేయండి, ట్యూన్ చేపిద్దామా, బాడీ కిట్స్ వేద్దామా, లేదా రెండు చేద్దామా, ఏం చేద్దాం, ఎగ్జాస్ట్ వేద్దామా, అది ఇది అని చెప్పేసి. బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ మోర్ ఇట్లా డ్రాగ్ స్పెక్ కార్లా చేయాలని లేదు. ఐ వాంట్ టు కీప్ ఇట్ మోర్ ప్యూర్ అండ్ బ్యూటిఫుల్ బీస్ట్. రోడ్ పైనకి వెళ్తే ఇది నా కార్ అని తెలియాలి. ప్లస్ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు వేరే కార్స్ తో కంపేర్ చేస్తే దిస్ షుడ్ లుక్ చాలా డిఫరెంట్ గా కానీ చాలా అపీలింగ్ ఉండాలనేసి ఐ వాంట్ టు మేక్ ఇట్ చాలా టేస్ట్ఫుల్లీ బిల్డ్ చేద్దాం అనేసి. సో ఇప్పుడైతే కార్ లోకి ఎక్కి కార్ ఆన్ చేసి లెట్స్ గో ఫర్ ఎ రైడ్. ఐ విల్ షో యూ ద పవర్ కూడా, బ్యూటిఫుల్ పవర్. అసలు ఎంత ఈజీ గుంజుతుంది తెలుసా. సెకండ్ గేర్ నేను ఫస్ట్ నుంచి అయ్యాను, సెకండ్ గేర్ వేసాక విల్ ట్రై. ఆఫ్టర్ 2000 RPM దిస్ కార్ పుల్స్ లైక్ ఎ రాకెట్. నెక్స్ట్ లెవెల్ పుల్ ఉంది. సో చూడండి, ప్రతి లైట్ వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చి యాక్చువల్గా అమెజాన్లో తెప్పించా. దీని రబ్బర్ పోయింది అప్పుడే, ఆల్రెడీ గాన్. సో ఇది ఇంటికి వెళ్ళాక తీసేయాలి, ఇంకా పెట్టద్దు అనుకుంటున్నా. లెట్స్ టర్న్ ఆన్ ది ఏసీ. కొద్దిసేపటికి ఫుల్ చెమట. సో ఏసీ కూడా క్రేజీ వస్తుంది, తగ్గిద్దాం కొద్దిగా. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, అండ్ నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే, ఈ జర్మన్ కార్స్ దే ఆర్ బిల్ట్ వెరీ స్ట్రాంగ్. లైక్ ప్రతి ఒక్క ప్యానల్ క్వాలిటీ, ఎగ్జాంపుల్స్ ఈ డోర్ క్వాలిటీ, బటన్స్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్. నా నెక్సాన్ ఈవీలో కూడా ఇలా అలా గుంజితే చిన్న హింజెస్ సౌండ్ వస్తుంది అనమాట. దీనిలో అదేం లేదు. ఇట్స్ వెరీ క్లీన్, వెరీ నైస్. అండ్ క్లచ్ ఈస్ ఎ బిట్ టైట్ అని చెప్పొచ్చు, బికాస్ ఇట్స్ ఎ డీజిల్ కార్ అండ్ ఇట్స్ అన్ ఓల్డ్ కార్. నేను స్కోడా స్లావియా నడుపుతుండే కదా, సో మాకంత అనిపించకపోతుండే, బికాస్ ఇట్స్ ఎ పెట్రోల్ కార్ ఇన్ ది ఎండ్. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్. నాకు ఇంకోటి ఏం తెలుసా, ఈ ఆరెంజ్ లైట్స్, ఐ లవ్ దోస్ ఆరెంజ్ లైట్స్ తెలుసా. దేనికైనా అవనియండి, ఐ డోంట్ నో. ఐ వాజ్ KTM ఫ్యాన్ బాయ్ కాబట్టి అప్పుడు మన KTM డిస్ప్లేకి ఇట్లా వచ్చేది కదా ఆరెంజ్ మొత్తం. సో అప్పటి నుంచి నాకు ఆరెంజ్ పిచ్చి. దీనిలో కూడా ఆరెంజ్ ఉంది అండ్ నా జిక్సర్లో కూడా ఆరెంజ్ ఉంది. ఐ డోంట్ నో వై, బట్ ఐ లైక్ దట్ ఆరెంజ్. ఇట్ గివ్స్ మీ దట్ ఓల్డ్ స్కూల్. ఇంకా చెప్పలేము, మనకి చిన్నప్పుడు ఒక డ్రీమ్ బైక్ ఉన్నప్పుడు అదే ఫిక్స్ అవుతాం కదా. ఇట్ వాస్ KTM ఫర్ మీ. సో అలానే నేను ఫిక్స్ అయిపోయినట్టున్నా మైండ్లో. సో లెట్స్ గో. 3, 2, 1. సో దిస్ ఇంజన్ రేవ్స్ అప్ టిల్ 5000 freaking RPM. అండ్ మీరే దీన్ని పుల్ చూసారు ఎలా లాగుతుంది అని చెప్పేసి. జర్మన్ కార్స్ ఆర్ బిల్డ్ డిఫరెంట్, అందుకే చాలా మంది జర్మన్ కార్స్ తీసుకుంటారు. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే చాలా మంది డ్రాగ్ స్పెక్ కోసం జర్మన్ కార్సే కొంటారు, బికాస్ యూ కెన్ ట్యూన్ ఇట్ ఈజీలీ. మీకు ట్యూన్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. ఇట్స్ మోర్ రిలయబుల్ ఈవెన్ ఆఫ్టర్ ట్యూనింగ్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చాలా కార్స్ ర్యాగ్ లో యుల్ ఫైండ్ BMWs అండ్ Volkswagens మోర్. దిస్ ఈస్ ద రీజన్ వై పోలో GT వాజ్ ఆల్సో వెరీ ఫేమస్. సో ఇప్పుడు మనకైతే పోలో GT లేదు అండ్ గోల్ఫ్ వచ్చింది ఇండియాలో, Volkswagen. అండ్ 250 pieces వచ్చి ఆల్రెడీ ఆ 250 pieces సోల్డ్ అంట. ఐ విష్ మనం కూడా సమ్డే గోల్ఫ్ కొనుక్కోవాలి. నాకు ఎస్పెషల్లీ ఈ Volkswagens నడిపిన తర్వాత, పాతవి, నాట్ ద న్యూ వన్. మాది కొత్త స్కోడా స్లావియా ఉన్నప్పుడు కూడా దానిలో కూడా కొంచెం బాడీ ప్యానలింగ్ ఇష్యూస్ కానీ ఉంది. బేసిక్ గా డోర్ వేసినప్పుడు చిన్నగా ర్యాటిల్ సౌండ్స్ అవన్నీ ఉండే, బట్ దీనిలో అవన్నీ కూడా లేవు. సో మనకు ఆ కొత్త కార్స్ లో ఆ గట్టి బిల్డ్స్ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. మేబీ మోర్ ఎక్స్పెన్సివ్ కార్స్ హ్యావ్ ఇట్, బట్ నాట్ ఎనీ కార్ బిలో 20 lakhs ఆర్ సంథింగ్ కి లేదు. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, ఆఫ్టర్ 1 year కూడా రాట్లింగ్ సౌండ్ వచ్చేస్తుంది. అండ్ దిస్ కార్ ఇస్ ఎ ఫ్రికింగ్
what 12 years old car and దీనిలో ఆ rattling sounds లేవు ఇంకా. If you guys find any Vento, Polo, old week, take it, trust me. అండ్ హైలైట్ ఏం తెలుసా, దిస్ కార్ గివ్స్ మైలేజ్ సిటీలో కూడా 15 అబౌవ్. సో డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్, 15 కూడా ఇస్తుంది, లేదంటే 16, 17, 18 ఇస్తుంది. అండ్ మీరు నీట్ గా పీస్ఫుల్ గా నడిపితే 20 కూడా ఇస్తుంది. ఇట్స్ డీజిల్ కార్ కాబట్టి మెయిన్ థింగ్. అండ్ చాలా ఏళ్ళ తర్వాత నేను డీజిల్ కొట్టించాను అనమాట. అండ్ 95 రూపీస్కి లీటర్. నేను ఆ పెట్రోల్ అది ఏ టైంలో చూసినా కూడా నాకు గుర్తుకులేదు. 95 రూపీస్కి లీటర్. నేను మొన్న దీనిలో కొన్న రోజు 2000 రూపీస్ డీజిల్ కొట్టించి తిరుగుతూనే ఉంటే డీజిల్ అలానే ఉంది. పెట్రోల్ ఇట్లా అయిపోతుండే. ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, ప్లస్ డీజిల్ కాస్ట్ కూడా తక్కువ. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ యా, వన్ మోర్ థింగ్, ఫ్యూచర్ లో వి వోంట్ హ్యావ్ ఎనీ డీజిల్ కార్స్. ఆల్రెడీ చాలా కంపెనీస్ డీజిల్ కార్స్ తీయడమే ఆపేసింది. అండ్ ఇఫ్ యూ గైస్ నో కి డీజిల్ కార్స్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ ఒకప్పుడు అండ్ ఈవెన్ నౌ. బట్ ఇప్పుడు పెట్రోల్ కూడా నాట్ ది లెస్. పెట్రోల్ కార్స్ కూడా ఇప్పుడు ఇచ్చి పడేస్తున్నాయి. దే ఆర్ వెరీ గుడ్ టు ట్యూన్ కూడా. సో ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. బైక్స్ నామ్స్ మారిపోతున్నాయి, బైక్స్ పవర్ పడిపోతున్నాయి, కార్స్ పవర్ పడిపోతున్నాయి, నామ్స్ మారిపోతున్నాయి. ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి ఎలక్ట్రిక్ ఫార్ షూర్. వీ హ్యావ్ వెరీ లెస్ టైమ్ బాయ్స్ to enjoy all these diesel cars or old super bikes or the new super bikes కూడా. కానీ ఆ న్యూ సూపర్ బైక్స్ వీటిల్లో మీరు ఎలక్ట్రానిక్స్ అన్ని ఆఫ్ చేస్తే యూ విల్ హ్యావ్ దట్ మసాలా ఎనీ డే. అండ్ రెండు కంపేర్ చేయలేము, బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ అని చెప్తాను నేను. ఓల్డ్ బైక్స్ ఆర్ వెరీ రా, బట్ న్యూ బైక్స్ కూడా మీరు ఎలక్ట్రానిక్స్ ఆఫ్ చేస్తే ఇట్ ఈస్ స్టిల్ రా. సో దానిలో డిబేట్ చేయడానికి పెద్దగా ఏం లేదు. కాకపోతే ఓల్డ్ బైక్స్ యూ ఫీల్ మోర్ ఓల్డ్ స్కూలిష్ రెట్రోయిష్ టైప్. ఇంకా మీకు ఎలా చెప్పాలి, థ్రాటిల్ కూడా ఎలక్ట్రానిక్ కాదు, థ్రాటిల్ కేబుల్ ఉంటుంది. సో మీరు గుంజినప్పుడు ఆ రఫ్నెస్ కానీ అదంతా ఒక డిఫరెంట్ అలగ్ వైబ్ ఉంటుంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరు నడిపాకే యూ విల్ అండర్స్టాండ్ దట్. సో ఓల్డ్ స్కూల్ ఈజ్ ఓల్డ్ స్కూల్ అండ్ ద న్యూ స్కూల్ ఈజ్ ఆల్సో న్యూ స్కూల్ బైక్స్. మళ్ళీ ఒకసారి పుల్ ఇచ్చి చూద్దామా. సో ఒక్కసారి మీరు ఆ 2000 టచ్ అవ్వగానే చూడండి, అదిగో. సో ఇట్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో టర్బో కూడా ఉంది కదా. సో దట్స్ వన్ థింగ్ ఐ లవ్. అండ్ దీనిలో టర్బోకి మనకు ఆ టర్బో సౌండ్ రావాలి అంటే కూడా సమ్ 60 or 70,000 రూపీస్ ఉంటుందంట ఆ టర్బో. ఆడి Q3 సంథింగ్ CRT 610 సంథింగ్ చెప్పాడు. సో అది వేపిస్తే విల్ హ్యావ్ దట్ టర్బోది స్పూలింగ్ సౌండ్ అనమాట. అది వేపియాలని చాలా ఉంది. బట్ దిస్ కార్ ఇస్ వెరీ రిలయబుల్ కార్ గైస్. మనం దీన్ని ట్యూన్ కానీ ఇలాంటివి ఏమైనా చేపిస్తున్నాము అంటే దీని రిలయబిలిటీ అయితే మనకి కొట్టేస్తుంది ఫార్ షూర్ అది. సో వాట్ యూ గైస్ థింక్? ఇది ఆల్రెడీ 78,000 kilometers తిరిగింది అనమాట నేను కొన్నప్పుడే. అండ్ ఐఎమ్ ది సెకండ్ ఓనర్, నాట్ ది ఫస్ట్ ఓనర్. సో అఫ్ కోర్స్ అంటే జనరల్ గా ఐఎమ్ నాట్ ది థర్డ్ ఓనర్, దిస్ ఈస్ ఎ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పుడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కార్. అసలు సీట్స్ కూడా చూడండి, లెదర్ సీట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కెప్ట్ వెరీ క్లీన్. మావాడు ఏదైతే అప్పుడైతే యాక్సిడెంట్ ఏదైతే అయ్యిందో దాని తర్వాత వాడికి చిరాకు వచ్చేసి ప్రతి పార్ట్ OEM దే ఇప్పించి మొత్తం మార్చేసాడు అనమాట. కార్ మొత్తం క్లీన్ గా చేపించి వాడుకుందాం అనుకున్నాడు. 4 months అయిపోయింది వాడు చేపించి వాడుకున్నాడు. లేటర్ హీ హ్యాడ్ టు సెల్ ఇట్ బికాస్ ఈస్ నాట్ యూజింగ్ ఇట్, పాయింట్లెస్ అయిపోతుంది. సో ఇదే మనీ వాడు తీసుకెళ్లి రేసింగ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనేసి. సో రీసెంట్ గానే హీ వాన్ ది నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్ కూడా. సో అలా అయింది మొత్తం. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్. మిర్రర్ కూడా పవర్ విండోస్. అండ్ ఇంకోటి ఏం తెలుసా, మీరు ఇప్పుడు 22 or 25 lakhs పెట్టి కార్ కొన్నా యూ స్టిల్ వాంట్ గెట్ 1 touch డౌన్ విండోస్ టు ఆల్ ద విండోస్. దీనిలో ప్రతి ఒక్క విండోకి 1 touch అప్ అండ్ డౌన్ ఉంది. ఇప్పుడు ఆ కార్ కి అంత పెట్టి కూడా ఫీచర్స్ తీసేసారు. ఐ డోంట్ నో వై బట్ ఎస్. అండ్ దీనిలో అడ్జస్టబుల్, దీని మిర్రర్స్ కూడా అడ్జస్టబుల్, మొత్తం ఎలక్ట్రానికే. కాకపోతే ఎలక్ట్రానిక్ గా ఫోల్డ్ అవ్వదు, ఫోల్డర్ ఓపెన్, అది మాన్యువల్ గా చేసుకోవాలి. అండ్ ఇంకొకటి నేను జనరల్ గా ఆఫ్టర్ ఇయర్స్ ఏం మిస్ అవుతున్నా తెలుసా, ద డిస్ప్లే. బట్ ఐ లైక్ దిస్ ఓల్డ్ స్కూల్ డిస్ప్లే థింగ్. బట్ ఇది కూడా ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్, ప్రతి ఒక్క ఫంక్షన్ ఈస్ వర్కింగ్. బట్ మనకు యాపిల్ కార్ప్లేలు ఇవన్నీ ఏమి ఉండవు ఇంకా. సో అదంతా మనం కావాలి అంటే ఫోన్ హోల్డర్ కి ఫోన్ పెట్టేసుకునేసి మ్యాప్స్ పెట్టుకోవడం తప్ప మీరు ఏం చేయలేరు. ఇట్స్ మోర్ ఓల్డ్ స్కూలిష్ రెట్రోయిష్ కార్ అండ్ ఐ వాంట్ పుట్ సమ్ బాడీ కిట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి నాకు వైట్ కార్స్ అంత ఎక్కదు, జనరల్గా వైట్ నచ్చదు. బట్ దిస్ ఇస్ ఎ వైట్ కార్ ఇన్ ది ఎండ్. సో దీనికి ఏమైనా ర్యాప్ వేయించి బ్లాక్ ర్యాప్ కానీ అట్లా వేయించి చేయాలని చాలా ఇష్టం. బట్ విచ్ ఇస్ ఇల్లీగల్. ట్రై టు గెట్ RTO నుంచి లైసెన్స్ టు చేంజ్ ద కలర్. బట్ అవ్వట్లేదు అంటే ఇంకా లైట్ తీసుకుందాం, వైట్ కారే ఉంచుకొనేసి వీ విల్ మేక్ మచ్ బెటర్. దాని ఏమంటారు, బాడీ కిట్స్ అంతా కూడా వైట్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఏమైనా చేయించేటట్టు వీల్ ప్లాన్. బట్ జనరల్ గా మీరు కార్ కొంటే మీరు ఏ కలర్ ప్రిఫర్ చేస్తారో కామెంట్ ఆన్ చేయండి. ఐ వాంట్ టు నో. లైక్ నాకైతే రెడ్ అండ్ బ్లాక్ ఫర్ ఎనీ డే, ఆ రెండే ఐ విల్ చూస్. ఆర్ ఎల్స్ డార్క్ బ్లూ కలర్స్ అండ్ ఆల్. నా బైక్ ఏదైతే బ్లూ ఉందో ఆ బ్లూ. బికాస్ ఈ 3 కలర్స్ కి మీరు ఎప్పుడైనా ఏమైనా వేయాలి అంటే మ్యాడ్ సెట్ అయితే అనమాట కార్ కి. మీకేం ప్రిఫరెన్స్ ఉంది? డూ యూ గైజ్ లైక్ వైట్,
ఆర్ బ్లాక్ కార్స్ ఆర్ వాట్ ఈస్ ద స్పెసిఫిక్ కలర్ యూల్ చూస్. మీరు ఒక కార్ తీసుకుంటున్నారు అంటే కింద కామెంట్ అనేది చేసి చెప్పండి. అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మీకు ఈ కార్ ఎలా నచ్చింది, హౌ ఇస్ ఇట్, అంతా క్లీన్ ఉందా, నేను ఏమైనా ఇంకా చెక్ చేయించుకోవాలా ఏంది. ఆల్రెడీ అన్ని చెక్ డే బికాస్ మా ఫ్రెండ్ గరాజ్ కాబట్టి అది ప్రాబ్లం లేదు. సో మీకేమనిపిస్తుంది ఈ కార్, హౌ ఇస్ ఇట్, డూ యూ గైస్ లైక్ Volkswagen? ఆబ్వియస్లీ మోస్ట్లీ యూ గైస్ విల్ లైక్ Volkswagen. సో మీకు దానిలో పోలో నచ్చుతుందా, బెంటో నచ్చుతుందా? అండ్ డోంట్ టెల్ మీ VRS అండ్ ఆల్. ఆబ్వియస్లీ స్కోడాలో VRS ఎనీవన్ విల్ లవ్, అండ్ అది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ గైస్. ట్యూనింగ్ ఏమైనా చెప్పిద్దామా, లేదన్నా రిలయబుల్ గా ఉంది కదా ఇంజన్ అలానే వాడేసుకో, బాడీ కిట్ వేయించుకో, లుక్స్ మార్చుకో, సెట్ ఉంటుంది, ట్యూనింగ్ వద్దు, లేదన్నా ట్యూనింగ్ కూడా వేసుకో, పవర్ మస్తు ఉంటుంది, సమ్ డే టేక్ ఇట్ టు డ్రాగ్ రేస్ అంటే చెప్పండి. బట్ ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రాగ్ రేసింగ్, ఎందుకంటే అది ఒక డిఫరెంట్ లీగ్, అది మొత్తం అలాగ, ప్లస్ దాని ఎక్స్పెన్సెస్ కూడా అలాగ ఉంటుంది. మళ్ళీ క్లచ్ ప్లేట్స్ పాడవడం అండ్ ఆల్, దీనిలో క్లచ్ ప్లేట్స్ కూడా కొత్తవి. సో ఐ డోంట్ వాంట్ టు అబ్యూస్ ద ఇంజన్. బేసిక్ గా అదొక డిఫరెంట్ లీగ్ డ్రాగ్ రేసింగ్ అండ్ ఆల్. మనకు ఫస్ట్ అయితే ఈ రేసింగ్ ఫోకస్ చేయాలి. అండ్ ఇంకొక అప్డేట్ మీకు ఇస్తున్నాను, రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్ కండక్టింగ్ GT కప్ ఇన్ హైదరాబాద్ ఫైనలీ. సో GT కప్ సెలెక్షన్స్ రౌండ్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఐ గెస్ జూలై ఆర్ సంథింగ్ లో GT కప్ ఉంది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్స్ ఉన్నా ఆర్ నాన్ రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్స్ ఉన్నా, యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్ GT కప్. సో వాళ్ళ ఆన్లైన్ పోర్టల్కి వెళ్ళేసి మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు నియర్ బై ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ లోకి వెళ్ళేసి మీరు డాక్యుమెంట్స్ తీసుకొని పోవాలన్నమాట. మీవి ఆధార్ కార్డ్ ఇవన్నీ ఉంటుంది కదా. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లిన తర్వాత మీది అక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. దెన్ దే విల్ ప్రొవైడ్ యూ ఒక GT కప్ హైదరాబాద్ లో చికెన్ సర్కిట్ లోనే అవుతుంది మోస్ట్లీ. సో దే విల్ ప్రొవైడ్ యూ ఐ గెస్ ట్రాక్ సూట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఐ డోంట్ నో, యూ గైస్ ఆస్క్ దెమ్. నాకు తెలిసినంత వరకు అయితే దే డూ గివ్ ట్రాక్ సూట్స్ అండ్ బూట్స్ కూడా ఇస్తారు అనుకుంటా. బట్ గ్లౌజ్ అండ్ హెల్మెట్ ఇస్ మ్యాండేటరీ, అది మీదే ఉండాలి. హెల్మెట్ లో కూడా డీరింగ్ ఉండాలి, మీకు క్లాంప్ కాదు, డీరింగ్ హెల్మెట్స్ మాత్రమే అలౌడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే GT కూడా వాళ్ళే ఇస్తారు. సో డోంట్ వరీ, మీరు మీ బైక్ ఏం తీసుకొని ట్రాక్ వెళ్ళక్కర్లేదు, GT బైక్ కూడా వాళ్ళే ఇస్తారు. మోర్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ లెక్క. దానిలో 2 కేటగిరీస్ కూడా ఉన్నాయి, అమెచ్యూర్, ప్రో. సో మోస్ట్లీ యూ గైస్ కెన్ అప్లై ఫర్ అమెచ్యూర్. నేను కూడా దానికి అప్లై చేద్దాం అనుకున్నా, బట్ ఐ హ్యావ్ ది FMSCI లైసెన్స్ కాబట్టి నన్ను ప్రోలో వేస్తారు అంటున్నారు. బట్ ఐ టాక్ టు దెమ్ బికాస్ నేను కూడా ఇంకా నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నా. ఐఎమ్ నాట్ ఎ ప్రో లెవెల్ ఆఫ్ రేసర్, నేను కూడా నేర్చుకునే స్టేజ్ లో ఉన్నాను కాబట్టి ఈవెన్ ఐ వాంట్ టు గివ్ మై ట్రై ఇన్ అమెచ్యూర్ రేసింగ్. కాకపోతే నేను అప్పట్లో RC కప్ కి ఆల్ ఇండియాలో సెలెక్ట్ అయినా కాబట్టి I had the FMSCI license, race license. కాకపోతే I didn't race because qualifiers లో I lost by 500 milliseconds. So I didn't race. License వల్ల they'll have to put me in pro category అని అంటున్నారు. But let's see, in case they have to put me in pro category కూడా we'll do pro category. What's there? No, not an issue. Still a good experience. And చికెన్ సర్కిట్ లో I feel like చికెన్ లో అయితే నేను మోస్ట్లీ I will be selected. ఈజీగా కొట్టేస్తా because that's where even I learned track racing కాబట్టి. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎప్పుడు అంత ఓవర్ కాన్ఫిడెంట్ ఉండలేము, ప్లస్ ఎప్పుడు మనకు కావాల్సినట్టే అన్ని అవుతాయని కూడా మనకు తెలియదు. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే జాయిన్ ఆఫ్ ఇన్ GT కప్, విల్ హ్యావ్ ఫన్. అండ్ మీకు ఒక రేసింగ్ కి, నాకు రేసింగ్ కి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి RC కప్, అండ్ ఫర్ యూ గైస్ ఇట్ మైట్ బి GT కప్. సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు రేసింగ్ వీటిలో అంటే యూ గైస్ కెన్ అప్లై అండ్ జాయిన్. నేను మా ఫ్రెండ్స్ అయితే జాయిన్ అయిపోతున్నాం. సో నేను కూడా ఈ రోజు రేపు వెళ్ళి రిజిస్ట్రేషన్ అవ్వగొట్టుకోవాలి షోరూమ్ లో. హోప్ఫుల్లీ దే సెలెక్ట్, బికాస్ లాస్ట్ టైం ఏమైందంటే దే సెలెక్టెడ్ అందరూ ఫర్ ఆల్ అని చెప్పేసి దే సెలెక్టెడ్ ఓన్లీ ది రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్స్ అనమాట. బట్ దిస్ టైం అలా ఉండదు. లాస్ట్ టైం అలా అయ్యి కొంచెం గొడవ అయింది కాబట్టి దిస్ టైం దే ఆర్ లైక్ ఎవ్రీబడి అన్నట్టే పెడుతున్నారు. బట్ వి స్టిల్ డోంట్ నో, ఇట్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇన్ ది ఎండ్, వాళ్ళ డిసిషన్ అది, వాళ్ళు ఏం చేస్తారు అనేది. But hopefully this time we get selected and we'll have fun and we'll race in GT Cup and select అయితే you guys will have more content, you guys will have more racing videos and stuff. Let's see how it goes. So yeah, GT Cup ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్లో హిట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. And I want you guys to come into racing to learn more skills, to be more responsive on roads. రండి రేసింగ్ కి, సపోర్ట్ దిస్ కల్చర్, లెట్స్ బ్రింగ్ రేసింగ్ ఇన్ ఇండియా కూడా. అండ్ చాలా మంది ఆల్రెడీ బిగ్ రేసెస్, సందీప్ అన్న వీళ్ళందరూ ఆల్రెడీ దీన్ని ప్రమోట్ కూడా చేశారు. బట్ నా వైపు నుంచి నేను కూడా ఎంతో కొంత చేద్దాం అనేసి ఐఎమ్ ట్రైయింగ్. రండి, కమ్ డౌన్, మీరు నేర్చుకోవాలి. ట్రాక్ అంటే కూడా రేస్ హౌస్ ఉంది, మీరు రేస్ హౌస్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళేసి కింద వాళ్ళతో మాట్లాడి మీరు నేర్చుకోవాలంటే కూడా నేర్చుకోవచ్చు మీ బైక్స్ తోటి. లేదంటే రెంటల్ బైక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, R15, R3 ఇవన్నీ. యువర్ విష్. నన్ను అడిగితే లెర్న్ రేసింగ్, యుల్ హ్యావ్ మోర్. మీరు కొంచెం రోడ్ పైన కూడా దో స్కిల్స్ విల్ ఎనీ డే హెల్ప్ మీ సేఫ్టీ కోసమే. అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ ఫన్. కమన్, నాకు తెలిసి చాలా మంది అబ్బాయిలకి రేసింగ్ ఈజ్ సంథింగ్ డ్రీమ్.
సో పాసిబుల్ యూ గైస్ కెన్ ఆల్సో కమ్. 3,500 సంథింగ్ తీసుకుంటారు ట్రాక్ అండ్ ట్రైనింగ్ కి కలిపి. మీ బైక్ ఉంటే మీకు మీ బైక్ లేదంటే అగైన్ 3,000 ఫర్ ద బైక్. సో బెటర్ యూ డూ విత్ యువర్ బైక్. లర్న్. కింద పడినా అక్కడ మీరు స్పీడ్స్ ఎట్లయినా ఎక్కువ చేయరు, అంత పెద్ద ట్రాక్ కాదు. కింద పడితే స్క్రాచెస్ పడచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ ఇఫ్ యూఆర్ ఓకే విత్ స్క్రాచెస్ అండ్ ఆల్, ఇన్ ది ఎండ్ యువర్ బైక్, యువర్ కాల్. సో చూసి జాగ్రత్తగా, మీకు బైక్ పైన ఇంత కాన్ఫిడెంట్ రావట్లేదు అంటే డోంట్ పుష్ మచ్, బట్ లెర్న్ ద స్కిల్స్. నన్ను అడిగితే రెంటల్ తీసుకోండి, బికాస్ ఆ బైక్స్లో యూ లెర్న్ మోర్. దే ఆర్ మోర్ ట్రాక్ ఫ్రెండ్లీ బైక్స్. మన బైక్స్ అలా కాదు కదా. ఇప్పుడు కొందరి దగ్గర ఎక్స్పల్స్ ఉండొచ్చు, కొందరి దగ్గర RR310 ఉండొచ్చు, కొందరి దగ్గర RS457 ఉండొచ్చు. సో యువర్ కాల్ ఇంకా ఆ మ్యాటర్లో అయితే. సో కింద కామెంట్ ఆన్ చేయండి గైస్. లెట్స్ టాక్. మేమేం చెప్పేస్తాం ఈ కార్ అండ్ హౌ యూ గైస్ లైక్ ఇట్. ఎంత క్లీన్ అనిపిస్తుంది మీకు ఈ కార్, గుడ్ చాయిసా కాదా, మంచి పని చేసినా తీసుకొని లేదా, కింద కామెంట్ ఆన్ చేయండి. సో I'll end my vlog here. So that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the